హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. రాజమౌళి దర్శకుడు, సినిమా దర్శకుడు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. బాహుబలితో మరి ప్రపంచం అంతా తన వైపు చూసేట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి. ఓకే, అతని మీద కొన్ని అలిగేషన్స్ చేయటం ఇదంతా జరిగింది. ఆయన ఫ్రెండ్ ఉప్పులపాటి శ్రీనివాస్ రావు గారని ఏదో ట్రయాంగిల్ లవ్ వాళ్ళకు ఉండేదని, ఆ తర్వాత సమ్ పొరపచ్చాలు వచ్చినాయి వాళ్ళ మధ్యలో. ఐమ్ గోయింగ్ టు గెట్ సూసైడ్ అని అదంతా కూడా మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం మనం. ప్రజెంట్ టాపిక్ కదా. దాంట్లో ఒకటి అన్నాడు ఆయన, ఏంటంటే రాజమౌళి తాంత్రిక ప్రయోగాలు అవి కూడా చేస్తుంటాడు, ఇతర దర్శకుల్ని మరి వెనక్కి వెళ్ళిపోయేట్టుగా చేయడానికి, తర్వాత వాళ్ళు సక్సెస్ కాకుండా ఉండడానికి, ఇతను ముందుకు వెళ్ళడానికి చేస్తుంటాడు అని చెప్పేసి దాంట్లో ఆరోపించాడు. దాంతో చాలామంది ఉలిక్కి పడ్డారు. ఏంటి ఇలాంటివి కూడా ఉంటాయని. కొన్ని ఛానళ్ళు కానీ కొంతమంది కానీ చూస్తున్న వీడియోలు చూస్తుంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అవన్నీ ఈ రోజుల్లో పనిచేస్తాయా? ఎప్పుడో పనిచేసేవి, లేదా అటువంటివి లేవని, మూఢనమ్మకాలని అని చెప్పి రకరకాలుగా అంటున్నారు. వాళ్ళు ఏ ప్రయోగాలు చేశారని వీటి మీద అలా అంటున్నారు? లేకపోతే ఇంకొకళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ పలుకుల్ని వీళ్ళు అప్పగిస్తున్నారా అనిపించింది నాకు. ఎందుకంటే ఇటువంటి తాంత్రిక ప్రయోగాలు చేయించడం కానీ ఇవి కానీ ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. ఏదో పల్లెటూరులో జరిగేవి, చదువు లేని వాళ్ళు చేసేవి, అమాయకత్వంతో అజ్ఞానంతో చేసేవి కాదు. చాలా బిలియనీర్లు, చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఒక స్థాయికి చాలా పట్టుదలతో వెళ్ళాలని ప్రయత్నించేవాళ్ళు, లేకపోతే చాలా స్థాయికి వెళ్ళిన తర్వాత తమకి ఎటువంటి అపోజిషన్ ఉండకూడదని చెప్పి ప్రయత్నించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నా సరే చేయించడం అనేది ఎప్పుడూ ఉంది. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన బిలియనీర్లే. మంచి అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్లో ఉన్న వాళ్ళే, చదువులోని వాళ్ళేం కాదు, ధనం లేని వాళ్ళు అంతకంటే కాదు, మూఢనమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అయితే ఎక్కడైతే సక్సెస్ వాళ్ళకి దీనివల్ల కొంత ఉంది అనుకుంటారో వాళ్ళు వదలరు. అందుకని చాలామంది చూడండి, టాప్ పొలిటీషియన్స్, టాప్ బిలియనీర్స్ కానీ వాళ్ళ రంగాల్లో వాళ్ళు టాప్ స్థానంలో చాలామందికి అనమాట ఇలాంటి ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం దీని గురించి పట్టించుకోం కాబట్టి మనం తెలియదు మనకి దీని గురించి. మీరు రణ్వీర్ సింగ్ నడిపేటువంటి బీర్ బైసెప్స్ అని చెప్పేసి నడుపుతుంటాడు. వీడియో ఛానల్ చూడండి. ఎంతమంది అసలు వరల్డ్ వైడ్గా, బ్రిటన్ నుంచి, అక్కడి నుంచి, తర్వాత రకరకాలైనటువంటి నగరాల నుంచి, ముంబై నుంచి, కలకత్తా నుంచి, భువనేశ్వర్ నుంచి రకరకాలైనటువంటి తాంత్రికం తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడటం, వాటి గురించి రకరకాలైనటువంటి విషయాలు అడగటం, చెప్పటం ఇవన్నీ కూడా చేస్తుంటాడు. ఒకసారి చూడండి, ఆయన వీడియోలు కూడా తెలుస్తాయి మీకు. వీళ్ళు చదువు లేని వాళ్ళు కాదు, ఇంకోటి కాదు, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతారు, బ్రహ్మాండమైనటువంటి జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. మూఢనమ్మకాలు ఏంటి, అవేంటి ఇవేంటి అన్నిటి మీద బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇవ్వగలరు వీళ్ళు కూడా. మరి ఎందుకని ఇలాంటివి ఉన్నాయా లేవా అనేటువంటి సందేహం వస్తుంది ఇలాంటప్పుడే. అది మనకు తెలియంది ఈ ప్రపంచంలో చాలా ఉంది. అయితే కొన్నిసార్లు తెలుసుకునే ఆసక్తి లేక ఇదంతా మూఢనమ్మకాలు, లేకపోతే ఇంకోటి కొట్టి పాడేస్తుంటాం, లేకపోతే మనకు దాంతో అవసరం ఉండదు కాబట్టి మనం ప్రయత్నించాం. కానీ తమిళ ఫీల్డ్లో కానీ ఎంజీఆర్ కానీ లేకపోతే ఇంకా టాప్ స్టార్లు చాలామంది ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళకి చేపిస్తుంటారు అని చెప్పేసి పైకి మరి వచ్చినాయి ఒకసారి. అంతేకాదు, తెలుగులో కూడా కొందరి టాప్ స్టార్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. సరే, అవన్నీ కూడా చదువుతూనే ఉంటాం మనం. ఇక్కడే కాదు, బాలీవుడ్లో కూడా ఈవెన్ షారుఖ్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, అనేక మంది ప్రియాంక చోప్రా మీద చేయించారని, లేకపోతే అట్లా వింటూ ఉంటాం మనం, పేపర్లో చదువుతూనే ఉంటాం కదా. మరి అసలు నిప్పు లేకుండా పొగ వస్తుందా? రాదు. అట్లానే వాళ్ళు బయటకి ఏం చెప్పరు, మీరు ఇలా చేపిస్తున్నావు లేకపోతే ఇంకోటి ఉందా అని చెప్తే వాళ్ళేం చెప్తారు? చెప్పరు. ఇవన్నీ సీక్రెట్ వ్యవహారాలు, సీక్రెట్గా నడుస్తుంటాయి. పెద్ద పెద్ద టాప్ పొలిటీషియన్స్ కూడా ఇలాంటివి చేపిస్తుంటారు అనేది కూడా మనకు తెలుస్తుంటుంది. ఏంటంటే ఎందుకంటే చూడండి,
దీని మీద చంద్రప్రకాష్ అని చెప్పేసి ఆ మధ్యలో ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన కూడా తాంత్రికే. ఆయన నార్త్ ఇండియా, ఢిల్లీ. విచిత్రం ఏంటంటే ఆయన పెద్ద కోటీశ్వరుడు, ఎక్స్పర్ట్ బిజినెస్ అయింది. ఆయన ఈ రంగంలోకి వచ్చి ఈ రంగంలో కృషి చేశాడు. ఆయన చేసి ఎటువంటి గురువులను ఆయన కలుసుకున్నాడు, వాళ్ళకి ఎంత పరపతి ఉంటుంది, అసలు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలా ఈయన దగ్గర చేయించుకోండి, ఇలాంటివన్నీ కూడా మరి ఎట్లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ చదివితే ఆశ్చర్యపోతాం మనం. ఏంటి మనం ఇంకా ఈ యుగంలో ఉన్నాం అని అనిపిస్తుంది. కానీ మరి పార్శ్వానికి ఇంకొక అది మన కాయిన్ ఇంకో సైడ్ కూడా మనం చూడాలి. అయితే అది చదువు మై రెమినిసెన్సెస్ అని ఉంటుంది చంద్రప్రకాష్ది. ఆయన కూడా ఈ రణ్వీర్ సింగ్ ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆయన కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుభవాలు ఆయన కూడా చెప్పాడు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంది. అసలు అదొక ప్రపంచం. అది మన పక్కన ఉండే ప్రపంచం కానీ మనకు తెలియదు, ఎందుకంటే దాని గురించి మనకు ఆసక్తి లేదు కాబట్టి. అట్లా అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ విషయాన్నైనా మనం కొట్టేస్తాం. కొద్దిగా దాని గురించి పరిశీలించుదాం అని చెప్పి ఒక ఆసక్తి కానీ టైం కానీ మనకు ఉండవు. కానీ ఈయన స్వాతంత్రం రాకముందనమాట జాన్ వుడ్రోఫ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, కలకత్తా హైకోర్టు జస్టిస్ అనమాట జాన్ వుడ్రోఫ్. ఆయన ఒకసారి ఇట్లానే అనమాట, ఇది స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సంఘటన. ఒక తీర్పు ఇవ్వబోతుంటే ఎప్పుడు ఆ తీర్పు రాస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం కలిగేదట ఆయనకి. 6-7 సార్లు అయిన తర్వాత ఎందుకు ఇలా కలుగుతుంది నాకు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న ఒక బంట్రోత్ నాయుడు ఏదో చెప్పాడు. ఇట్లా చెప్పగానే అతడు చెప్పాడు, సార్ ఫలానా అతను బ్రహ్మాండమైనటువంటి తాంత్రికుడు అండి, మంత్రతంత్రాలు చాలా ప్రవేశం ఉన్నది. మరి ఇది చేస్తున్నప్పుడు మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి సంథింగ్ ఏదైనా ప్రయోగం చేస్తున్నాడేమో ఇది చేయటానికంటే ఫస్ట్ నమ్మలేదు ఆయన కూడా. బ్రిటిష్ వాళ్ళు మామూలు వ్యక్తులు వాళ్ళు. ఆ తర్వాత కూడా ఇట్లానే జరుగుతుంటే అప్పుడు ఏదో దీంట్లో సంథింగ్ ఏదో చూద్దాం అని చెప్పేసి మన ఊరుకోరు కదా, ప్రాక్టికల్గా దిగాడు. ప్రాక్టికల్ అది చూద్దాం అసలు ఏముందో లేదో ప్రాక్టికల్గా తెలుసుకుందాం మనం అని చెప్పేసి ఆయన దీక్ష తీసుకున్నాడు. ఆయన తంత్రశాస్త్రంలో విద్యారణ్య భట్టాచార్య అనుకుంటా, కాశీ దగ్గర అనమాట. ఆ గురువు గారి దగ్గర తీసుకొని చాలా నాళ్ళు కృషి చేశాడు, కొన్ని సంవత్సరాల పాటు చేసి ఆయన అనుభవాలన్నీ కూడా బుక్స్గా రాశాడు తంత్రం మీద అనమాట. తర్వాత సర్పెంట్ పవర్ అని, తంత్ర అని చెప్పి దాదాపు 12 బుక్స్ దాకా రాశాడు ఆయన ఇంగ్లీష్లో. దాంతో అనమాట ఆ బుక్స్ యూరోప్లో కూడా చాలా ప్రఖ్యాతి పొంది అనేక భాషల్లోకి తర్జుమైనవి. ఆ ఇంట్రెస్ట్తో చాలామంది కూడా ఫారినర్స్ కూడా వచ్చారు దీంట్లోకి, చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే మనకు ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకోం, మనకు అనవసరం. అట్లా రాబర్ట్ స్వబోధిని అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా చాలా బుక్స్ రాశాడు దీని మీద. వాళ్ళ అనుభవం చదవండి. ఒక్క మాటలో 2 మాటలో 3 మాటలో చెప్పే కాదు, ఇదంతా కూడా చదివితే పేజ్ టు పేజ్ చదువుతుంటే అసలు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది సాధన చేయటం వల్ల రకరకాల దారుల్లో రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఈ రాజమౌళి గారు చెప్పించిన దాంట్లో మరి నిజం ఉందా అంటే ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆయన ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, ఆ స్థాయి నుంచి మనకు దిగకూడదు ఆయన. కాబట్టి ఉన్నాడేమో అని చెప్పి అనుమానం రావచ్చు, నిజమో కాదో కూడా మనకు తెలియదు. కానీ మరి స్నేహితుడే కదా, ఇంకొక ఆయన ఆరోపణ చేసింది కూడా మామూలు వ్యక్తి కాదు. కాబట్టి ఇంకా పైకి ఎక్కడానికి కూడా ఆయన మరి చేసేయడం ఎవరికి తెలుసు. ఇదంతా కూడా ఇదంతా సీక్రెట్ జరిగేది, అంతా బయటకు వచ్చి బజార్లో చేసేదా ఇవన్నీ. సరే, అట్లా మన ఇండియాలోనూ కాదు, పాశ్చాత్యులు కూడా దీంట్లో ఏముందని చెప్పి దీంట్లో చేసి దీంట్లో రకరకాల పుస్తకాలు చదవండి. అవన్నీ కూడా చదివితే మీకు ఇంకా విపులంగా అర్థమైంది. ఇది ఒక మాటలో 2 మాటలు చెప్పేది కాదు. తర్వాత ఇంకోటి దశమహావిద్యలు అనేటువంటివి కూడా చాలా ఫేమస్. ఇవన్నీ కూడా అనకూడదు కానీ ఈ మోక్షానికి వెళ్ళే దారిలో కనపడేటువంటి వేశ్యలు వంటివి అని చెప్పేసి అన్నారు పెద్ద వాళ్ళందరూ కూడా. ఏంటంటే మోక్షానికి మనిషి అంటే కృషి చేసి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపటానికి ఇవన్నీ మధ్యలో ఉంటాయి
అని చెప్పేసి అంటారు. అందుకనే ఈ పెద్ద పెద్ద గురువులు ఏం చేస్తారంటే వీటిని పొంది ఇంకా పైకి వెళ్ళిన వాళ్ళు తమ శిష్యుల్ని నిరాశపరుస్తారు ఈ విషయంలో. వీటి జోలికి వెళ్ళకు అని. రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు, పరమహంస యోగానంద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీటిని టచ్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు. అందుకనే వాళ్ళ శిష్యులు కనబట్టి వీటి జోలికి వెళ్ళకండి, ఇవి మిమ్మల్ని అక్కడే ఉంచేస్తాయి, పైకి రానివ్వు, ఎన్ని జన్మలైనా అక్కడ కొట్టుకుంటూ ఉండాలని చెప్పేసి వాళ్ళ శిష్యులకు చెప్తూ వీటిని నిరాశ పుచ్చుతారు వాళ్ళ శిష్యుని. మీకు నిజంగా ఆసక్తి కనుక ఉన్నట్టయితే, పరీక్షించాలి అని ఉన్నట్టయితే, మీరు దశ మహావిద్యల గురించి వినే ఉంటారు. దాంట్లో మరి వారాహి అమ్మవారు కావచ్చు, లేకపోతే మరి కమలాత్మిని కావచ్చు, షోడశి కావచ్చు, తారమ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఒకళ్ళని మీకు నచ్చిన వాడు ఒక దేవతని మీరు పూజించండి. అంటే ఎవరొకరి దగ్గర ఇనిషియేషన్ తీసుకోండి. ఇవన్నీ మామూలుగా చేసే కాదు. ప్రతిరోజు మనం దేవుడు మొక్కుకుంటాం, బయటకు వెళ్ళిపోతాం. అది కాదు. ఇక్కడ ఇదేంటంటే ఇనిషియేషన్ తీసుకొని చేసుకోవడం అంటే చాలా డెప్త్ ఉంటుంది అక్కడ. ఆ దేవతని రమ్మని పిలవటం, పిలిచి పలానా చేయమని నా కోసం పలానా అడగటం, ఇవన్నీ కూడా అనమాట ఒక పద్ధతి ప్రకారం పేర్చి పెట్టారు పూర్వీకులు. వీళ్ళు ఎన్నో ప్రయోగాలు వందల వేల సంవత్సరాలు చేసి పెట్టారు అక్కడ. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే నీ దశ మహావిద్యల్లో ఒకటి పట్టుకొని మీరు చెయ్యండి. 40 రోజులు 50 రోజులు మినిమం. మీకు ఎటువంటి రిజల్ట్ రాకపోతే లేదని వదిలేసేయండి. లేకపోతే ఏముందో దాంట్లో మీకు తెలుస్తుంది సంథింగ్ ఉంది. అంతవరకు కూడా దాంట్లో ఏమి లేదు, మూఢనమ్మకాలు అనే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం దాంట్లోకి వెళ్ళలేదు, టచ్ చేయలేదు, మనకు తెలియదు అనుకుని ఊరుకోవాలి అంతే. ఏమో ఉందో లేదో మనకు తెలియదు అని చెప్పి ఊరుకోవాలి. కానీ ఒకేసారి జడ్జిమెంట్, స్వీపింగ్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎన్నో స్పిరిచువాలిటీ అనేటువంటివి ఎన్నో మెట్లు ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తెలుస్తుంటుంది. ఒక్క రోజులో 2 రోజుల్లో తెలిసేది కాదు. ఓకే. మరి ఆ విధంగా ఈ రాజమౌళి గారు నాలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఈ విషయాన్ని బయటకు తెప్పించారనమాట. మళ్ళీ అది ఆ వీడియో చూడగానే ఏం ఉండొచ్చు. ఎందుకంటే వారాహి క్రియేషన్స్ అని చెప్పి వాళ్ళకి ఒక బ్యానర్ ఉంది. వారాహి అని పేరు వినగానే నేను ఒకప్పుడు అనుకున్నా, ఏంటి దశ మహావిద్యలో అమ్మవారి పేరు పెట్టారు అంటే వీళ్ళు ఏమైనా సాధన చేస్తారా ఎట్లాంటివి అని చెప్పి అప్పుడు అనుకున్నాను నేను. బహుశా టచ్ ఉండొచ్చు వీళ్ళకి. ఇంకా మంచి గురువులు కూడా ఉన్నారేమో ఆ విషయంలో. అయితే ఒకటండి, ఎవరికైనా హాని చేస్తే అది తిరిగి ఎప్పుడో టైంలో అది రిటర్న్ అవుతుంది తప్పనిసరి. లా ఆఫ్ కర్మ అనేది ఎంత గొప్పవాడికి కూడా తప్పదు. శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదు. అంత భగవద్గీత చెప్పిన మహానుభావుడు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.